మనం ఇప్పుడైతే గాజువాక నుంచి వైజాగ్ లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. చలో స్టోరీ ఎందుకు, మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అని చెప్పేసి స్టోరీ అయితే చెప్పాను. మీకు వెళ్ళిన తర్వాత అయితే నేను లాస్ట్లో అయితే మీకు చెప్పేస్తాను ఎక్కడ ఉంటున్నాను ఏంటి. బయట ఎండ అయితే మండిపోతుంది అనుకోండి, మామూలుగా లేదు ఎండ, అమ్మో. ఇక అది వైజాగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడి నుంచి శ్రీకాకుళం అయితే వెళ్ళబోతున్నాము. శ్రీకాకుళం ఎట్లా వెళ్తానో ఏందో కూడా నాకు మీరే గతి. ఇక పక్కన కొండ అయితే చూడండి, మామూలుగా లేదు. పైన ఏరోప్లేన్ ఇప్పుడే ఎగిరింది జస్ట్. బాబా కింద నుంచి మామూలుగా అయితే వ్యూ అయితే కనిపించలేదు నాకైతే. ఎక్సలెంట్ భయ్యా, మామూలుగా అయితే లేదు. బాబా పక్కన ఎన్ని సోలార్ ప్యానల్స్ ఉన్నాయో చూడండి. ఈ సోలార్ ప్యానల్స్ అయితే మన ఇండియాలో ఫస్ట్ పోర్ట్లో మన విశాఖపట్నంలో అయితే పెడతామని జరిగింది. అదే ఇది మొత్తం. బాబా ఎన్ని ప్యానల్స్ అమ్మో, ఎన్ని ప్యానల్స్ పెట్టేశారా అమ్మో. 10 MW సోలార్ పవర్ ప్లాంట్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. మనం ఫైనల్గా అయితే లైట్ హౌస్ చూద్దామని చెప్పేసి VMRDA పార్క్ అయితే వచ్చేసినాము. ఎంట్రీ ఫీ అనేది ఇక్కడ మీరే చూడండి ఎంత తీసుకున్నారో, 20 రూపీస్ అయితే తీసుకున్నారు పార్క్ ఫీ అయితే. చలో లోపలికైతే వెళ్ళిపోతాం. పార్క్లో ఎంట్రీ అవుతానే లెఫ్ట్ సైడ్ వచ్చేసేయండి. మీకైతే ఒకటే ఇక్కడ దారిలో మనకి జీనీగాడు అయితే తగిలిండు. వీడి పొట్ట లోపలికైతే వెళ్ళి చూద్దాం. మామూలుగా అయితే లేదు ఇక్కడ. వాళ్ళు అయితే ఫుల్ భయపడిపోతున్నారు లోపల ఏముందా అని చెప్పేసి. వామో ఇంత చీకటిగా ఉందో, ఇప్పుడు ఉన్నాడా లేడో కూడా అర్థం కావట్లే. ఓరు నాయనో ఇంత చీకటిగా ఉంది, ఒక లైట్ పెట్టి చావండి రా నాయన. ఓరు నాయనో దీనికన్నా గుద్దుకుంటే కింద పడతాను మళ్ళా. ఓరు నాయనో తొందరగా బయటకు అయితే వెళ్ళిపోదాం మనమైతే తొందరగా. ఓరు నాయనో దీనిలోకి రానికైతే అమ్మో అందరు భయపడుతున్నారు. దగ్గర ఒక ఆంటీ వాళ్ళు అయితే కలిసిర్రు. వాళ్ళతో వీడియో అయితే తీసినాను కానీ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. సరే అని చెప్పేసి డిలీట్ అయితే చేసినాం మనం. వాళ్ళు మా బాబోయ్ ఇది చూసి అయితే ఆశ్చర్యపోయాను. ఇక్కడ లోపల అయితే మనకైతే పెడలింగ్కి బోటింగ్ ఉంటుంది కదా, ఆ బోటింగ్ అయితే ఈ ప్లేస్ అంట. మామూలుగా అయితే ఉండదు, వచ్చిన వాళ్ళు ట్రై అయితే చేసేయండి. అప్పట్లో మన హైదరాబాద్లో ఉడా పార్క్ ఎట్లా ఫేమస్, ఇప్పుడు మన వైజాగ్కి ఈ ఉడా పార్క్ అనేది ఫుల్గా ఫేమస్. అబ్బాబాబా కొంచెం ముందుకు రాగానే చూడంగానే షాక్ అయితే అయిపోయినాను. ఒక్కసారి మీకైతే తిప్పి అయితే చూపెడు. మనం ఫైనల్గా అయితే లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ గోడలకైతే ఫుల్గా మన ట్రెడిషన్తోని ఫుల్గా డెకరేట్ అయితే చేసినారు. ఫుల్గా పెయింట్ అయితే మన పెయింటింగ్ మామూలుగా అయితే లేదండి. ఇది మన ట్రెడిషన్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి దీని మీద అయితే చూపెడుతున్నారు. ఒక్కసారి అయితే మీకు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇదంతా ఉందండి. మామూలుగా అయితే లేదు. చుట్టూరు మన ట్రెడిషన్ గురించి మొత్తం ఫుల్గా దీనిలో పెయింటింగ్ అయితే చేసిరండి. ఇక్కడ మామూలుగా అయితే లేదండి. ఇప్పుడు లైట్ హౌస్ పైకి అయితే వెళ్ళిపోదాం, ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం భయ్యా. మీరైతే ముందుకు వచ్చి అయితే చూస్తున్నాము. అసలు దారి ఎటు ఉంది, మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మళ్ళా దారి ఎటు ఉంది గాయ్స్, దారి ఎటు ఉంది మనకి. ఓరి నాయనో దారి అయితే దొరకట్లేదు. ఏడుంది ఈ లైట్ హౌస్కి దారి ఏడుంది భయ్యా. పైన అయితే ఉన్నాయి, దారి అయితే ఉండదు. మీరైతే ఎక్కుదామని చెప్పేసి ట్రై చేశారు కనుక దారి ఉండదు. జస్ట్ వ్యూ అయితే చూడండి ఎట్లుందో ఒకసారి. మామూలుగా అయితే లేదు బీచ్ వ్యూ అయితే. అబ్బా ఎక్సలెంట్ వ్యూ అనుకోండి. మన వైజాగ్లో అయితే మామూలుగా అయితే లేదు బీచ్. మన ఏపీలో మన వైజాగ్నే మినీ గోవా అని చెప్పేసి అంటారు. మీకు తెలుసా? అక్కడ బోట్ అయితే కనిపిస్తుంది కదా, మన లోకల్ ఆయన అయితే అడిగినాను. ఆ బోట్ అంట మన గవర్నమెంట్ అయితే అని చెప్పేసి చెప్పారు ఆయన అయితే. మనకి తెలీదు, ఆయన చెప్తాంతో మనం కూడా గవర్నమెంట్ అని చెప్పేసి నమ్ముతున్నాం. అది
ఎందుకంటే బోట్ అయితే ఇక్కడి నుంచి చూస్తే మామూలుగా అయితే లేదు. బోట్ అది దగ్గర దగ్గర అమ్మో మామూలుగా లేదు అది బోట్. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది బోట్ అది. దానిలో ఏం తీసుకొస్తారు ఏందో మనకైతే తెలియదు, కానీ బోట్ అయితే సూపర్ బోట్. మనం ఫైనల్గా అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చేసినాము. బీచ్ వెనకాల మనకు బీచ్ అయితే కనబడుతుంది చూడండి, వెనకాల వెళ్దాము చూద్దాం ఏమేమి. ఫైనల్గా కొంచెం ముందుకైతే వచ్చేసాం మనం. ముందుకు వచ్చేది చూస్తే మొత్తం ఇక్కడ మొత్తం ఫ్రీగా అయితే ఉంది, మామూలుగా అయితే లేదు. ఎవరన్నా రావాలనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసేయండి. మన ఏపీలో మినీ గోవాకి అయితే ఈడ క్రౌడ్ అసలు లేనే లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేయండి, ఈడ ఫుల్గా ఎంజాయ్ చేసి పోదురు. ఏమంటారు మరి, వస్తారా? బీచ్లో కొంచెంసేపు వాక్ చేసిన తర్వాత అయితే మనమైతే బయటకు వచ్చేసాము. ఎదురుగా అయితే మనకి ఇక్కడ మంచిగా ఫౌంటైన్ లెక్క అయితే ఒకటైతే డెకరేట్ చేసి పెట్టిర్రు. చూడండి ఎట్లుందో షిప్ అయితే, మామూలుగా అయితే లేదు షిప్. అదిరిపోయింది అనుకోండి, మంచిగా ఒక అట్రాక్షన్ లుక్ అయితే ఇస్తుంది మనకైతే. ఇక్కడ మనకి డైరెక్షన్స్ కూడా చూపెడుతున్నారు. బ్యాంబో రోడ్ అంట, ఫుడ్ కోర్ట్ అంట, స్కేటింగ్ రింగ్ అంట, మల్టీపర్పస్ లాన్ అంట, ఇట్లా మొత్తం డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. మనమైతే బ్యాంబో రోడ్, ఎవరన్నా మనలాంటి తిండిపోతులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం మనం ఇక్కడైతే ఫుడ్ అయితే ఉంది, ట్రై గాయ్స్. ఇదే బ్యాంబో రోడ్. అక్కడి నుంచి ఒక 2 అడుగులు వేస్తే బ్యాంబో రోడ్ వచ్చేసింది మనకి. ఎవరన్నా ఇక్కడ మన ఉడా పార్క్ అయితే, ఇక్కడ మన వైజాగ్ ఉడా పార్క్ అయితే ఎవరన్నా రావాలనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసేయండి, మస్తు ఉంది. మీరైతే కొంచెంసేపు రిలీఫ్ అయితే. ఇది దూరం నుంచి చూసి అయితే షాక్ అయితే అయిపోయినా. న్యాచురల్ అనుకున్నాను, ఆర్టిఫిషియల్ ఇవన్నీ. మంచిగా పిల్లలతో అయితే వచ్చేసేయండి. మంచిగా ఇక్కడ ప్లేస్ అయితే ఉంది ఫుల్గా. మీరైతే మంచిగా పిల్లల్ని ఆడిపించుకుని మంచిగా వెళ్ళొచ్చు. మరి ఇది ఎక్కడో కాదు, మన స్మార్ట్ సిటీ పార్క్ విశాఖపట్నం. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది అయితే కైలాసగిరి. అక్కడ ఎట్లుంటుందో చూద్దాము. అది తిరిగిపోతుంది అనుకోండి, ఒక రేంజ్లో మీకైతే షేక్ అయిపోయి. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు మన బండి ఎక్కుతుందా పైకి? అది కైలాసగిరి కదా, చాలామంది ఎక్కదు అని చెప్పేసి అంటున్నారు. చలో వెళ్ళైతే చూద్దాము, ఎక్కుతుందా అసలు ఎక్కదా మన బండి, ఏం చేయాలా చూద్దాం. వామ్మో వాయినో ఊరు నాయనో, కింద నుంచి చూస్తేనే వణుకుతుంది. ఊరు నాయనో ఇంత పెద్దగా ఉంది, ఎక్కుతుందా ఎక్కదా అసలు మనది కైలాసగిరి? మామూలుగా లేదు, పెద్దగా ఊరు నాయనో. అసలు ఈ బండి ఎక్కుతుందా అంటారా పైకి? అంత పైకి ఎక్కాలా? రోప్ వే కూడా ఇట్లుంది అండి పైనుంచి కిందకి. చూద్దాం ప్రైజెస్ ఎట్లుంటాయి ఏంది అని చెప్పేసి మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చెక్ చేద్దాం, ఒకసారి చెక్అవుట్ చేస్తుంది. బండి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది, కానీ నాకేడో తేడా కొట్టేస్తుంది. బండి ఎక్కుతుందా ఎక్కదా మనది, ఏమవుతుంది? ఛార్జింగ్ ఉంటుందా ఉండదా పైకి ఎక్కేసరికి? మనమైతే ఫైనల్గా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టోల్ గేట్ వీళ్ళు ముందైతే స్కానర్ అయితే పని చేయట్లేదు అన్నారు, ఇప్పుడేమో పని చేస్తుంది. మరి ముందటోళ్ళు కూడా స్కానింగ్ చేసి వెళ్ళారు. మరి నేను బ్యాక్ సైడ్ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. క్యాష్ వేరేలో నడుపుకొని తెచ్చుకున్నా క్యాష్ అయితే. వీటి చూస్తే ఏమో స్కానర్ ఏమో పని చేస్తుంది. ఏందో ఇలాంటి వాళ్ళు. మనకి టోల్ గేట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అయితే పడింది నా వెహికల్కి అయితే. మరి కార్ ఎంత పడుతుందో మనకైతే డీటెయిల్స్ అనేవి తెలీదు. మనమైతే పైకి మంచిగానే ఎక్కేస్తున్నాము స్పీడ్గానే. బాబా మన వెహికల్ బాగానే ఎక్కుతుందండి, మామూలుగా లేదు మన వెహికల్. ఆగుతుంది మెల్లగా. యాంటీక్రీ బాబా వ్యూ చూడండి, మామూలుగా అయితే లేదు. బాబా పైనుంచి వ్యూ ఒక రేంజ్లో ఉంది. పైకి ఎక్కిన తర్వాత వ్యూ పెడతాం మీకైతే క్లారిటీగా. ఇదిరా స్లో అవుతున్నావు మెల్లగా, ఎంతలో ఎక్కుతున్నావురా? 18 స్పీడ్లో ఎక్కుతుందా? ఓ నాయన, ఆగిపోతే కిందకి వెళ్ళిపోతా ఆగిపోతే. ముందుకు ఎయ్. మళ్ళీ ఇక్కడ స్లో డౌన్ అవుతుంది, మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. పక్కన వ్యూ చూడండి, అదిరిపోయింది. అబ్బా బాబా మామూలుగా లేదు. బీచ్ అయితే అబ్బా అదంతా బీచే మనకి సైడ్కి.
వా అదిరిపోయింది అనుకోండి. వీడి నుంచి బీచ్ వ్యూ మామూలుగా అయితే లేదు ఇక్కడ బీచ్ వ్యూ. సముద్రం ఇంత పైనుంచి చూస్తుంటే అబ్బా 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 ఏమన్నా క్రేజీ వ్యూ. మామూలుగా నార్మల్గా మీరు చూస్తే బా క్రేజీగా అనిపిస్తుంది. వైజాగ్ అంతా మనకు కింద ఉంది అనుకోండి. ఇక బా 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 క్రేజీ పీస్ ఇక్కడ. బా ఇంత హైట్ అమ్మో ఓవర్ 9. బా కింద పర్ఫెక్ట్గా అన్నీ కనబడుతున్నాయి మంచిగా. ఒక రేంజ్లో ఉంది పైన. మన బండి అయితే ఎక్కేస్తుంది పర్లేదు. బా 9 ఇదేదో పైనుంచి వెళ్తుంది మనకి ఓవర్ 9. మనం ఫైనల్గా అయితే రీచ్ అయితే అయిపోయినాం. పార్కింగ్ ఎక్కడ చేయాలో మనకు తెలియదు. పార్కింగ్ చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉందంట, మరి అడుగుదాం. మనకి స్టార్టింగ్లోనే మన తినుబండారాలు అయితే ఇక్కడ పెట్టేసిరు ముందు తినమని చెప్పేసి అందరినీ. 100 రూపాయ ఏక బందేగా. ఇక్కడ అయితే ఇప్పుడు రోప్ వే అయితే ఉంది, పైకి అయితే వెళ్తున్నాం. రన్న హార్స్ రైడ్ చేయాలనుకుంటే చెయ్యండి. నాకైతే అంత క్రేజీ అయితే అనిపించలేదు. మీకు అనిపిస్తే చెయ్యండి. అది కూడా అక్కడ చేస్తుంది కదా, మన ఎటు నుంచి వచ్చారు మన ఊరికైతే చేస్తున్నారు చూడండి. అది మెల్లగా జస్ట్ నడుస్తుంది. ఎవరన్నా కైలాసగిరి వస్తే పక్క మన శివయ్య దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి. ఇది మన వైజాగ్ కైలాసగిరి పాయింట్. ఎవరన్నా వస్తే విజిట్ అయితే చేసుకోండి. మామూలుగా అయితే లేదు కైలాసగిరి పాయింట్ మనకి. అంతకుముందు అయితే మనం కేరళలో గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసినాం కదా. ఆ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఓకే. ఈడైతే మనము ట్రై అయితే చేయలేకపోతున్నాం. బికాజ్ మనవి కూడా డబ్బులే భయ్యా, మనవి కూడా డబ్బులే కాబట్టి 270 అయితే పడుతుంది ఇక్కడ. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే వచ్చి ట్రై చేసేయండి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్. అమ్మ బాబోయ్, ఇక్కడి నుంచి చూస్తుంటే సిటీ వ్యూ అంతా కనబడుతుంది మనకైతే. చూడండి ఇక్కడ సిటీ వ్యూ అంతా కనబడుతుంది మనకి. జూమ్ చేసి అయితే చూపెడతా కొంచెము. చూడండి బీచ్తో సహా కనబడుతుంది మనకైతే వ్యూ అంత. ఇదేందయ్యా బాబు, ఇక్కడ చూస్తే మామూలుగా లేదు. ట్రైన్ కొండ మీదకి వచ్చేసిందండి. మామూలుగా అయితే లేదు, కొండ మీదకి ట్రైన్. చూడండి ఈ ట్రైన్ అయితే ఇప్పుడు సర్వీస్లో అయితే లేదు కానీ సైడ్కి అయితే పెట్టించినారు. చెప్పాను కదా మీకు వణుకుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న ఇదంతా మీకు? ఫస్ట్ టైమా? ఎక్కడి నుంచి అందరూ? తిరుపతి అయిపోయింది అన్న నాది. మన అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మన అన్న వాళ్ళు అయితే తిరుపతి నుంచి ఎప్పుడో ఏమడదు కడుగుట్టు సరదా ఎంత మాట చూడే అంతే. ఎంజాయ్ చేయండి అండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఏం లేదు అయిపోయింది. అదిగో ఇక్కడికే వెనక చూడు సరదాగా ఉంటుంది. గాల్లో ఎగురుతున్నాం అంతే. అటు వెనకాల చూడండి ఇంకా బాగుంటుంది. వెనకాల వ్యూ బాగుందండి. ఒకసారి చూడండి వెనకాల బీచ్ ఎంత బాగుంది. ఎంజాయ్, మంచిగా తిరుగుతున్నారు. ఎంజాయ్ చేయండి అంతే. ఎక్కడి నుంచి చూడాలి? బయట చూడండి, భయం ఉండదు. అలా చూడు, దాని భయం ఏముంది? ఏం లేదు, మేము కూడా ఉన్నాంగా. ఏమన్నా అయితే రోప్వే అప్ అండ్ డౌన్ 200 200 తీసుకున్నారా? 200 తీసుకుంటే అప్ అండ్ డౌన్. 100 ఎంతో అయితే అప్ ఒకటే వస్తుంది. మళ్ళీ కలెక్ట్ చేస్తుంది. అలా కూడా ఉంది. బిజినెస్ ట్రిప్స్ మామూలుగా ఉండవు. ఎట్లే ఉంది గాయస్, రోప్ వే అయితే మామూలుగా లేదు, మంటిక్కి చేసింది. ఆంటీ అయితే పాపం, అయ్యో ఆంటీ ఏమనాలి ఇక. ఆంటీ అయితే ఫుల్ భయం వేసేసింది. మన గర్ల్స్ ఎవరికైతే హ్యాట్లు ఇట్లాంటి బ్యాగులు కావాలి అంటే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటాయి, కొనేసుకోండి. అదే అండి మన గ్లాస్ బ్రిడ్జ్ 270 అయితే పడుతుంది. మనం అయితే ఎక్స్పీరియన్స్ చేసినామని ఇప్పుడైతే వదిలేస్తున్నాం. ఇది
వెయిట్ మీకు రోప్ వే కాస్ట్ అయితే చెప్పలేదు కదా, చూపెడతాను, చెప్తాం ఎందుకు. ఇదిగోండి 200 అయితే పడింది మనకి. రోప్ వే కాస్ట్ వచ్చేసి ఎవరన్నా వస్తే తప్పకుండా ఎక్స్ప్లోర్ అయితే చేయండి. రోప్ వే అయితే మామూలుగా అయితే లేదు, ఫుల్ ఫన్. మనం మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనము వెళ్ళేది స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే. బాబా ఏమన్నా కింద గుంజుతుందో ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతున్నాం రేస్ చేయకుండానే. బాబా నైనో, కానీ ఏ మాటగా మాట చెప్పాలి. ఆంటీ అయితే అబ్బా బాబా ఏమన్నా భయపడిపోయింది పాపం అండి ఆంటీ అయితే. స్ట్రీట్ ఫుడ్ అయితే చూడండి, ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ఫుల్గా చికెన్లు ఏవేవో ఉన్నాయి. ఇక్కడ దోశ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే. మనం ఎప్పుడైతే కిందకి దిగుతామాడ స్ట్రీట్ ఫుడ్ అయితే దొరికేస్తుంది మీకైతే. వస్తే తప్పకుండా ట్రై చేయండి. గప్చుప్ ఇవన్నీ ఎవరన్నా వస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే రండి, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. కైలాసగిరి పైన మన శివయ్యని మంచిగా మొక్కండి అయ్యా. కిందకి దిగిన తర్వాత అయితే మన 4 AM బిర్యానీ దగ్గరకు అయితే వచ్చేసినాము. చూడండి బ్యాక్ సైడ్ మన 4 AM బిర్యానీ అయితే ఉంది. బిర్యానీ అయితే తినేసి టేస్ట్ అయితే మన బిర్యానీ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే చూస్తే ఎప్పుడైనా బిర్యానీ తినేటప్పుడు అయితే మర్చిపోకండి, ముందుగా మనం ఇదైతే యాడ్ చేయాలి. ముందు లైట్గా యాడ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఆనియన్ పెట్టుకుని అప్పుడు తినాలి. టేస్ట్ అయితే ఓకే పర్లేదు, కాకపోతే వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. మన బిర్యానీ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అయితే పడింది. ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాం ఒక 10 రూపీస్ పెట్టి. బాగానే ఉంది, బట్ అది హాట్గా అయితే లేదు. ఒకసారి ట్రై చేస్తే చేయండి. ఈ రూట్లో బాగా స్ట్రీట్ ఫుడ్స్ అయితే బాగా ఎక్కువే ఉన్నాయి మంచిగా. మనం ఫైనల్గా అయితే రీచ్ అయితే అయిపోయినాము. ఎక్కడికి వెళ్తున్నామో చూపెడతాం. ఫైనల్గా మనం ఇద్దరు షోరూమ్ లోపలికి అయితే వచ్చి ఇక్కడైతే స్టే చేస్తున్నాం. మనమైతే ఇద్దరు షోరూమ్ లోపల ఎందుకు స్టే చేస్తున్నానని మీకు తెలియాలంటే తర్వాత వీడియోలో చూద్దాం.